బహుజన భారత సమాజం జై హో. బహుజన జై భీమ్. ఈరోజు భారతీయ బహుజన సామాజిక విధాన నిర్మాణం గురించి కొన్ని మంచి ఆలోచనలు మనం షేర్ చేసుకోబోతున్నాం బీబీఎస్ నుంచి. మీకు ఆల్రెడీ తెలుసు, బీబీఎస్ అంటే బహుజన భారత సమాజ సమితి. ఈ బహుజన సమాజానికి ముందస్తుగా తెలియచేయవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్య సాధన బహుజన అనే పదానికి అర్థాన్ని చెప్పడం. ఈ భారతదేశంలో వక్రీకరణ, పదాల వక్రీకరణ, వాక్యాల వక్రీకరణ, ద్వంద్వార్థాలు, భాషలోనే భేదాలు, ఇది ఒక కుట్ర సంస్కృతితో రచన చేయబడినటువంటి రచనల్లో మనం గత 100 సంవత్సరాలుగా బతికాం. కాబట్టి ప్రతి పదానికి కూడా ఒక రంగు పోయటం జరిగింది. పదం యొక్క అర్థం వేరు, అంతరార్థం వేరు. అంటే ద్వంద్వార్థ రచనలు ఈ భాషా సంస్కృతిలో జరిగినాయి. సాహితీ సంకలన చేసిన పెద్ద తప్పిదం అన్నమాట అది. ఇవాళ ఏ చారిత్రక గ్రంథాలు తీసుకోండి, పురాణ గ్రంథాలు తీసుకోండి, లేదంటే ఇతరత్ర ఇతిహాస గ్రంథాలు తీసుకోండి, ద్వంద్వార్థ విభజన చాలా ఘోరంగా ఉంది. ఒక పదానికి దాదాపు 4-5 అర్థాలు వచ్చే విధంగా కూడా ఉండటం మూలంగా కూడా మన భారతదేశంలో బహుజన సమాజం భాషను అర్థం చేసుకునే స్థాయికి ఇంకా ఎదగల. భావజాల విధానంతో గనక గతకాల రచనలు గనక మనం చూసినట్లయితే డెఫినెట్గా భాషా సంస్కృతిలో కుట్రుందనే విషయం కూడా మీ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటగా బహుజన భారత సమాజం మీకు కొన్ని ముఖ్యాంశాల విషయంలో అద్భుతమైన విశ్లేషణ ఇస్తుంది, గమనించాలి. ఇది మన భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో గ్రామానికి కూడా ఈ వార్త అందాలి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి. మన బీబీఎస్ బహుజన భారత సమాజం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి గ్రామానికి కూడా మనం నాలెడ్జ్ అందించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఒక భాగంగా ఒక్కొక్క అంశం మీద సద్వివరణ, అంటే సక్రమైనటువంటి వివరణ. మనం బాగా మాట్లాడడం వచ్చు కదా, అద్భుతమైన గ్రాంధికంలో మాట్లాడేసి పామరజనానికి అర్థం కాకుండా అర్థం అవ్వాల్సినటువంటి విషయాలన్నీ కూడా అర్థం కాకుండా సభ ముగియటం అనేది గత 100 సంవత్సరాల్లో జరిగింది. అలా జరగకుండా ఉండాలంటే ముందు పదాల యొక్క అర్థాలు, వాక్యాల యొక్క భావజాల విధానం, తెలుగు భాషలో ఉన్నటువంటి స్వచ్ఛత అన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ యొక్క బస్తీవాసులకే కాదు, గ్రామ ప్రజలకు కూడా బాధ్యత ఉంది. ఈనాడు ఎడ్యుకేషనల్ స్ట్రాటజీ బాగా పెరిగింది. కనీసం 10వ తరగతి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి అర్థానికి కూడా భావన ఏ విధంగా ఉంటుందనేది మీరు గమనింపులోకి తీసుకోవాలి. మొట్టమొదటగా ఈరోజు బహుజన భారత సమాజం అనేటువంటి పదాల యొక్క ఒక తాత్పర్య విధానం అనుకోండి, లేదంటే భావజాల అర్థం అనుకోండి. భారతదేశం 2-3 రకాలుగా పిలువబడుతుంది. భారతదేశం అంటున్నారు, ఇండియా అంటున్నారు, హిందుస్థాన్ అంటున్నారు. ఇందులో ఏది కరెక్టు? బ్రిటిషియన్స్ ఈస్ట్ ఇండియా రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇండియాగా పిలిచారు. ఆ తర్వాత ఈ బ్రహ్మణీయ వ్యవస్థలు పరిపాలన విధానం అమలు చేసే సమయంలో హిందుస్థాన్ అని పిలిచారు.
బాబాసాహెబ్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత మరి ఇంగ్లీష్ వాళ్ళు ఉదహరించినటువంటి ఇండియా ప్రపంచవ్యాప్తంగా ప్రచారమైంది కాబట్టి, దాంట్లో భేద భావజాలం లేదు కాబట్టి ఇండియాని బాబాసాహెబ్ గారు ఆ పదాన్ని తీసుకున్నారు. అలాగే భారత్ అనే పదాన్ని కూడా రాజ్యాంగంలో జొప్పించారు. కాబట్టి బాబాసాహెబ్ గారు తీసుకున్నటువంటి ఇండియా అనే పదం కానీ, భారత్ అనే పదం కానీ రాజ్యాంగ విధానంలో పొందుపరచబడి ఉంది. కాబట్టి వీ కాల్డ్ అవర్ ఇండియా భారత్. అది హిందీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఇతర భాషల్లో కానివ్వండి, అన్ని భాషల్లో కూడా భారత్ మన దేశానికి వాస్తవిక నామధేయం భారత్. అందుకే మనం జై భారత్ అనాలి. ఇకపోతే ఈ భారతదేశాన్ని హిందుస్థాన్ అని ఎందుకు అంటున్నారు? హిందుస్థాన్ అనేది ఒక ఇస్లామిక్ పదం. హిందూస్థాన్ అనేది ఒక ఇస్లామిక్ పదం. ఇస్లామిక్ సామ్రాజ్యవాదులు మన భారతదేశం మీదకి దండెత్తినప్పుడు వాళ్ళు భారతదేశంలో ఓడిపోయిన రాజులను కానీ, ప్రజలను కానీ, వ్యవస్థీకృత సామాజిక వర్గాన్ని హీనమైన వారుగా భావించి హీన్ వాలే రైనే కే స్థాన్ హిందూస్థాన్ అని ఒక నామధేయం చేసి కనీస వసతులు కూడా లేనటువంటి అరణ్య ప్రాంతాల్లో తోలి చంపకుండా బ్రతకనిచ్చేవారు. అంటే ఆకలి మంటలతో వసతులు లేని ప్రాంతంలో భారతీయులు కుంగి కుసించి నశించి మరణిస్తూ ఉండేవారు. అక్కడ భారతీయులు వెలివేయబడ్డనటువంటి భారతీయుల్ని ఇస్లామిక్ రాచరిక వ్యవస్థ హిందూస్థాన్ అని పిలిచింది. హిందూస్థాన్లో గూఢార్థం ఏంటంటే హీన్ వాలే రైనే కా స్థాన్ హిందూస్థాన్, అంటే హీనమైన భారతీయులు ఉండేటువంటి స్థానం ఇది. అంటే అక్కడ ఎలాంటి వసతులు ఉండవు, గృహవసతి ఉండదు, ఆహార వసతి ఉండదు, పంటల వసతి ఉండదు, ఎలాంటి వసతులు ఉండవు. అంటే ఒక మృగాల్లాగా బ్రతకాల్సినటువంటి సందర్భంగా ఈ అరణ్య ప్రాంతాలకి తరిమివేయబడినప్పుడు ఆ ప్రాంతాన్ని ఇస్లామిక్ రాచరిక వ్యవస్థ హిందూస్థాన్ అని పిలిచింది. హిందూస్థాన్లో మరొక గూఢార్థం కూడా మీరు తెలుసుకోవాలి. ఇది గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న 5వ తరగతి చదువుకున్న ప్రతి ఒక్క యువకుడు కూడా తెలుసుకోవాలి. హిందూస్థాన్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి గూఢార్థం హిందూ. హిందూ హీన్ అనే పదాన్ని హీన్గా తీసుకున్నారు. దు అంటే డు అనమాట, అంటే హిందువు. హీన్ డు, హీన్ దు అంటే హీన్ ప్లస్ దు. మనకి తెలుగు భాషా విధానంలో ఉపనిషత్తుల్లో కానీ మరి పదాలు మనం ఉచ్చరించుకునేప్పుడు కానీ విభజించి దాని అర్థాన్ని పొందుపరచడం మన తెలుగు సాంప్రదాయం. కాబట్టి హీన్ ప్లస్ దు అంటే హిందూ, అంటే హీన్ వాలేకి రైనకే స్థాన్ అనేది హీనంగా తీసుకున్నటువంటి పదం హిందూ. స్థాన్ అన్నారు అంటే హీనమైన వారు ఉండే స్థానం అని అర్థం వచ్చేటువంటి ఒక హిందూ పదాన్ని మన భారతదేశానికి పెట్టి ఆర్య భ్రమణీయ వ్యవస్థ, ఆర్య సామాజిక విదేశీ ఆర్యవర్తనలు ఈ దేశానికి ఆ పదాన్ని పెట్టే మన భారతదేశాన్ని పిలవటం ఘోర తప్పిదం. దాని అర్థం తెలియక భారతదేశం అంతా కూడా వాళ్ళ ప్రథమ పౌరులు కానీ, రాష్ట్ర ప్రథమ పౌరులు కూడా హిందూస్థాన్ అని పిలవడం కానీ, మరి జై హింద్ అనటం కానీ చేయకూడనటువంటి పనులు అవి, మాటలు. ఎందుకంటే హీనమైన వారుగా వర్ధిల్లుగాకనే అర్థొస్తుంది జై హింద్ అంటే. కాబట్టి ఈ రోజున భారతీయ బహుజన సమాజానికి, బహుజన భారత సమాజానికి విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా మనం జై భారత్ అనాలి, జై భారత్ అనాలి. హీన్ అనే పదం ఉంది కాబట్టి, హీనమైన వారు ఉండేటువంటి స్థానం అనే అర్థం ఉంది కాబట్టి హిందూ అనే పదాన్ని మనం వాడకుండా ఉంటే మంచిది అనేటువంటి విజ్ఞాపన బహుజన భారత సమాజం BBS నుంచి గ్రామస్థాయి సామాజిక కార్యకర్తలందరికీ కూడా ఒక విజ్ఞాపన తెలియజేస్తున్నాం. కాబట్టి భారత్ అనేటువంటి పదాన్ని మనం వాడుకుంటున్నాం, జై భారత్ అంటున్నాం, బహుజన భారత్ అని కూడా పిలుస్తున్నాం. కాబట్టి బహుజన భారత సమాజం అని పిలవడానికి ఇది మూల కారణం, అందరూ కూడా గుర్తుంచుకోవాలి. బహుజన జై భీమ్, బహుజన భారత్ జై హో.